రావణ కాష్టంలో కాలుతూనే ఉంటుంది. దాని విషయం మనం కాదు. ఇప్పుడు కవిత ఇష్యూలో మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరి కన్న కూతురును కన్న తండ్రి కేసీఆర్ మరి ఈ నిర్ణయం తీసుకోవడం సస్పెన్షన్ వేటేయడం కావచ్చు. మరి ఆమె పార్టీ పెట్టుకుంటుందా, తర్వాత వేరే పార్టీకి పోతుందా? ఆమె ముందున్న కర్తవ్యం ఏమిటి చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు శ్రీనివాస్ గారు. సో డిబేట్కు ఒక డీసెన్సీ ఉంటుందండి. కానీ నా లైఫ్లో నేను కొన్ని లక్షల డిబేట్లు చేసినా కానీ ఇట్లా చేపల మార్కెట్ లాగా కొట్లాడుకున్న డిబేట్ మాత్రం ఐ నెవర్ సీన్ బిఫోర్ లైక్ దిస్. అలా డిబేట్ అనేది ఒక హూందాగా, ఒక పద్ధతిగా 1 by 1గా మాట్లాడుకుంటూ ఉంటే మన వాయిస్, మన పార్టీ వాయిస్, మన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలి. అది అన్ని పార్టీలకు. ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు. కనుక ఆ పార్టీ వాయిస్ పోవాలంటే ఫస్ట్ మనం ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండాలి కదా. ఆ కోఆపరేషన్ లేకపోతే ఇక డిబేట్ ఎందుకు? ఆ తన్ను కూడా ఎట్లాగో రోడ్డు మీద జరుగుతూనే ఉంది. మళ్ళీ డిబేట్లో కూడా ఇక ప్రజలకు పోతే ఇంతకంటే ప్రజలు నమ్ముకోరు. సో ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇట్లాంటి డిబేట్లు ఉన్నట్టయితే దయచేసి నన్ను ఇంటర్ప్రిట్ చేయకండి. నాకు చాలా డిబేట్లు ఉంటాయి, చాలా టైం కూడా ఉంది. సో వన్ థింగ్, ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశాలు అనేటివి ఈరోజు కవిత ప్రెస్ మీట్కి వెళ్తుంది. కవిత ప్రెస్ మీట్ అంశం లోపల కాళేశ్వరము అనే అంశం మీద ఇదంతా డిస్ప్యూట్ని డే బై డే మొదలవుతుంది. సో కాళేశ్వర అంశాన్ని విషయానికి వచ్చినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పేశాను. టాప్ టు బాటం అనే దాని మీద ఒకవేళ కనుక ఎంక్వైరీ జరగాలి. టాప్ టు బాటం మీద శిక్షలు ఖరారులు చేయాలి. టాప్ టు బాటం ఎవరెవరు దోషులు, ఎవరెవరు ద్రోహులు అనే దాని మీద సో ఒక అవగాహన కలిగిన ప్రభుత్వాలకు ఉండాలి. అవగాహన అనేది జయరామ్ గారు అది సిబిఐ చేస్తాయండి. ఎందుకంటే ఇంకా సిబిఐ విచారణ కోసం వన్ థింగ్ ఒక్క నిమిషం అండి, అవగాహన ఉండాలి. అది ఏమి లేకుండా ఒక కేసీఆర్ని టార్గెట్ చేస్తే ఇట్స్ కాల్డ్ పొలిటికల్ వెండెంటా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ తీసుకొచ్చేసి సిమెంట్ అయ్యాడు, రాడ్లు పేర్చాడు, కంకర పోయాడు, కట్టాడు. ఇక్కడ ఒక సీఎంగా ఆర్డర్ మాత్రమే ఇష్యూ చేస్తాడు. దాని వెనకాల తతంగా ఉంటుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు దొరికితే దొరికిన వాడే దొంగ, మిగతా వాళ్ళు దొరలాగా కనిపిస్తున్నారు. మరి ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తున్న కంపెనీలు ఏమైనాయి? అప్పటి రామకృష్ణారావు డబ్బులు విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే రామకృష్ణారావు అంటే ఆర్థిక విధ్వంసం అనే విషయం మీరు మాత్రమే చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు. ఎందుకంటే ఆర్థిక విధ్వంసం అని చెప్తున్నారు. ఆర్థిక విధ్వంసానికి రచయిత, కర్త, కర్మక్రియ ఇప్పుడు ఉన్న సిఎస్ రామకృష్ణారావు ఈ నెలలో రిటైర్మెంట్ అయిపోవాలి, ఇంట్లో కూర్చోవాలి. అయినా కూడా 7 నెలలు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ మీ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. మరొక అంశం వచ్చేసి మీ దగ్గర క్యాబినెట్ మీటింగ్ అప్పుడు ఎవరు కూర్చోవాలో ఎవరు కూర్చోకూడదో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాబినెట్ లోపల మినిస్టర్లు ఉండాలి, సీఎం ఉండాలి. కానీ ఈరోజు ఎవరిని కూర్చోబెట్టుకున్నారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం జరుగుతుంది. ఇది కాళేశ్వరం విషయానికి వస్తే ఇక్కడ ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీని, ఒక నాయకుడిని టార్గెట్ చేసిన విధంగానే ఉన్నది తప్పితే అక్కడ ఏదైతే జరిగిన ఫినాన్షియల్ క్రైమ్ని, ఏదైతే జరిగిన ఆర్థిక దోపిడీని పట్టుకొని శిక్షించాలా అనే ఆలోచన కాంగ్రెస్కు లేదనేది ఇట్స్ అ క్లియర్. ఒకవేళ కనుక మీకు అది ఉన్నట్టయితే ఫస్ట్